హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ హిస్టరీ డీకోడ్స్ తెలుగు. ఏది గొప్ప, బాధ, బంధం? ఓ మిత్రమా, నువ్వు బాధలు గొప్పవా లేక బంధాలు గొప్పవా నన్ను అడిగితే బాధలే గొప్పవని చెప్తా. ఎందుకంటే అవసరాలకి నిన్ను వాడుకుని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం నీతోనే ఉండే బాధలే గొప్పవి. వీడెవడ్రా బాబు అని ఆలోచిస్తున్నారా? నిజానికి సరిగ్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నిన్ను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం. ఒక్కసారి వెనక్కి రీలేసుకోండి, మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా ఇబ్బందులలో, కష్టాలలో ఉన్నప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చారా? రారు. ఎందుకంటే వాళ్ళకు బాధలు, కష్టాలు అక్కర్లేదు. అంటే వాళ్ళు నిన్ను చూసి రాలేదు, కేవలం నీకున్న వాటిని చూసి వచ్చారు. అంటే నీకున్న ఆస్తి, అంతస్తు, డబ్బు, పేరు, ప్రతిష్టలను చూచి వచ్చారు. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే బెల్లం ఉన్నంత వరకే చీమలు వస్తాయి, బెల్లం లేనప్పుడు ఒక్క చీమ కూడా అటువైపు రాదు. అంటే చీమకు అవసరమైనది ఏది అక్కడ లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న డబ్బు అలాంటిది. కాబట్టి మనుషులను నమ్మండి, మనుషులకు ఉన్న వాటిని కాదు. ఈ వీడియో చూస్తున్న మీరైనా సరే, ఎందుకంటే మనుషుల మధ్య బంధాలకు డబ్బు అక్కర్లేదు. కాబట్టి బాధలు మనకు ఎప్పుడు కూడా కొత్త దారులను, మనలో ఉన్న గొప్ప ప్రతిభను వెలికి తీయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగని బంధాలకు ఎటువంటి విలువలు లేవు అనుకుంటే అది తప్పు. ఎందుకంటే కొన్ని బంధాలు మనల్ని దృఢపరుస్తాయి, కొన్ని బంధాలు మనల్ని పిచ్చోలని చేసి అందరి ముందు ఒంటరిగా దోషిగా నిలబెట్టగలవు. కాబట్టి బంధాలు, బాంధవ్యాలు ఎప్పుడూ కూడా బయట వాళ్ళతో ఎక్కువగా బంధాలు పెంచుకోకూడదు. బంధాలు పెరిగే కొద్దీ ద్రవ్యరాశి రాసులులాగా పోసినా సరే తరిగిపోతూ, మీ దగ్గర ఎంత తిన్నా సరే, మీరు ఎంత మంచి చేసినా సరే, ఆ ధనం అయిపోయాక ఎవరు సార్ తమరు అని అంటారు. కాబట్టి బంధాలను ఎప్పుడు కూడా అతిగా నమ్మకూడదు. రక్త సంబంధం ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. నీ రక్త సంబంధులే నీతో ఏమి ఉన్నా లేకున్నా నీతో ఉంటారు. కాబట్టి నిజానికి బంధాల కంటే బాధలే గొప్పవి. నీతో ఎవరున్నా లేకున్నా నీతో ఉండేవి కేవలం నీ బాధలు మాత్రమే. ఇది మన ఛానల్ సూక్తి. సమయాన్ని నీ వశం చేసుకో, ప్రతి అవకాశాన్ని వాడుకో, దిగులు పడకు, ఆలోచించకు, ప్రశాంతంగా నిద్రపో. నీ జీవితంలో ఈ 5 పాటించు, నిన్ను నువ్వు కాపాడుకో మిత్రమా.